సో గైస్ అందరికీ వెల్కమ్, నమస్తే. హెచ్టిఎంఎల్ మరి ఇప్పుడు ఏపీఐస్లో అయితే ఉన్నాం గైస్, ఓకేనా. హెచ్టిఎంఎల్ ఏపీఐస్ మొత్తాన్ని మనం ఆల్మోస్ట్ హెచ్టిఎంఎల్ కంప్లీట్ అయిపోయినట్టే. మరి ఏపీఐస్ కూడా చూసేద్దాం ఏంటనేవి. సో వాట్ ఈజ్ ఎ వెబ్ ఏపీఐ? ఏపీఐస్లో వెబ్ ఏపీఐ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా. ఏ వెబ్ ఏపీఐ ఈజ్ ఏ డెవలపర్స్ డ్రీమ్ అంట. అది డెవలపర్స్ డ్రీమ్ అంట గైస్ వెబ్ ఏపీఐ అనేది. ఇట్ కెన్ బి ఎక్స్టెండ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద బ్రౌజర్. బ్రౌజర్ యొక్క ఫంక్షనాలిటీని ఎక్స్టెండ్ చేస్తుందంట, ఓకేనా, వెబ్ ఏపీఐ అనేది. ఇట్ కెన్ గ్రేటర్లీ సింప్లిఫై కాంప్లెక్స్ ఫంక్షన్స్. పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింప్లిఫై చేస్తుందంట. ఇట్ కెన్ బి ప్రొవైడ్ ఈజీ సింటాక్స్ టు కాంప్లెక్స్ కోడ్. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. డిఫికల్ట్గా ఉన్న కోడ్ని సింపుల్గా చేస్తుందంట, ఈజీగా, ఓకేనా. వెబ్ ఏపీఐ అది డెవలపర్స్ డ్రీమ్స్ అంట. సో వాట్ ఈజ్ వెబ్ ఏపీఐ? మళ్ళీ ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంట గైస్. గుర్తించుకోండి, క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఏ అంటే అప్లికేషన్, పి అంటే ప్రోగ్రామింగ్, ఐ అంటే ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అండ్ ఏపీఐ ఈజ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ దట్ ఇన్క్లూడ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ సబ్రోటీన్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, దట్ అలౌస్ ప్రోగ్రామర్స్ టు యాక్సెస్ స్పెసిఫై ఫీచర్స్ ఆర్ డేటా ఆఫ్ అప్లికేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ అదర్ సర్వీసెస్. దీని మీనింగ్ అర్థమైంది గైస్. ఏపీఐ అనేది సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ అంట, ఓకేనా. దట్ ఇన్క్లూడ్స్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఓకేనా. అందులోని ఏపీఐలో చాలా ఫంక్షన్స్, ఓకేనా, అండ్ సబ్రోటీన్స్ దట్ అలౌ ప్రోగ్రామ్స్ టు యాక్సెస్ స్పెసిఫిక్ ఫీచర్స్. అలాగా చాలా ఎక్కువ ఉండడం వల్ల కొన్ని ఫీచర్స్ని మనం ప్రోగ్రామర్ ఎవరైతే ఉన్నారో యాక్సెస్ చేయగలరన్నమాట. ఆర్ డేటా ఆఫ్ అన్ అప్లికేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ అదర్ సర్వీసెస్, ఓకేనా. ఏపీఐస్ చాలా ఫంక్షనాలిటీస్ని అవన్నిటినీ కలిగి ఉంటుంది గైస్, ఓకేనా. సో దానివల్ల ప్రోగ్రామర్స్కి కొంచెం దాన్ని యాక్సెస్ చేసినప్పుడు కొంచెం ఈజీగా, ఓకేనా, ఉండే అవకాశం ఉంటుందన్నమాట, ఓకేనా. అప్లికేషన్ యొక్క డేటా కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ ఆర్ అదర్ సర్వీసెస్ కూడా కొంచెం ఏపీఐస్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. అయితే హెచ్టిఎంఎల్ ఏపీఐ అంటే చూద్దాం. ఆల్ బ్రౌజర్ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ బిల్డ్ ఇన్ వెబ్ ఏపీఎస్, ఓకేనా. చాలా బ్రౌజర్స్, ఓకేనా, కొన్ని చాలా రకాలటువంటి వెబ్ ఏపీఐస్ని కలిగి ఉంటాయి. టు సపోర్ట్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ అండ్ టు హెల్ప్ యాక్సింగ్ డేటా. దేనికి సపోర్ట్ కాంప్లెక్స్ ఆపరేషన్స్కి సపోర్ట్, పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయడానికి. అలాగే అండ్ హెల్ప్ టు యాక్సెసింగ్ డేటా, ఓకేనా. ఏదైనా డేటాని యాక్సెస్ చేయడానికి ఏపీఎస్ యూజ్ చేస్తారంట, ఓకేనా. హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద మెయిన్ HTML5 ఏపీఎస్. కొన్ని మెయిన్ HTML ఏపీఐస్ వచ్చేసరికి జియో లొకేషన్ ఏపీఐ అంట గైస్, ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు చూడండి, జియో, ఓకేనా. అంటే ద ఏపీఐ యూజ్ టు యాక్సెస్ ద కరెంట్ లొకేషన్ ఆఫ్ ఎ యూజర్. సో ఇవి చూసారు కదా, ఏపీఐ అనేది చాలా మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది. మన యూజర్ ఏ లొకేషన్లో ఉన్నారు, ఓకేనా, ఆ జియో లొకేషన్ ఏపీఐ మనకి యూజ్ అవుతుంది అనమాట. ఏంటి గైస్, చాలా రకాలు ఉన్నాయి కదా మరి ఏపీఐస్. జియో లొకేషన్, ఓకేనా, ఆ ఏపీఐ దేనికి యూజ్ అవుతుంది? యాక్సెస్ ద కరెంట్ లొకేషన్ ఆఫ్ ఏ యూజర్ ఉన్న ప్రస్తుతమైనటువంటి ప్లేస్, స్థలం, తెలుగులో ఎక్కడైతే ఉన్నారో దాన్ని యాక్సెస్ చేయడానికి జియో లొకేషన్ ఏపీఐస్ యూజ్ చేస్తాం. అలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ ఏపీఐ. దిస్ ఏపీఐ ఎనేబుల్ యూ టు డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ ఇన్ బ్రౌజర్స్, ఓకేనా. బ్రౌజర్లోని చూడండి డ్రాగ్ డ్రాప్ ఎలా చేస్తారు కదా, ఓకేనా. ఏదైనా పట్టుకొని ఎలా డ్రాప్ చేయడం, ఓకే. సో ఆ ఏపీఐ అనేది బ్రౌజర్లో వాడు జియో లొకేషన్, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ ఏపీఐ కూడా ఫీచర్ ఉన్నది. అందుకే మనకి ఇలాగా డ్రాగ్ చేసిన ఆప్షన్ అయితే వస్తుంది, చూసారు కదా గైస్. ఇలాగా డ్రాగ్ అండ్ డ్రాప్, ఎందుకంటే డ్రాప్ చేయడం, సో దానికి డ్రాగ్ అండ్ డ్రాప్ ఏపీఐ యూజ్ చేస్తారు. అలాగే వెబ్ స్టోరేజ్ ఏపీఐ. ద ఏపీఐ యాజ్ ఎ మెకానిజం టు లెట్ బ్రౌజర్ స్టోర్ కీ ఆర్ వాల్యూ పేర్స్ అంట ఇన్ ఏ మోర్ ఇంట్యూటివ్ వే దెన్ కుకీస్. వెబ్ స్టోరేజ్ ఏపీఐస్ అంట గైస్. అయితే మనకి వెబ్ స్టోరేజ్ ఏపీఐ కూడా యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేసినప్పుడు కానీ, లేదంటే ఇన్పుట్ ఫీల్డ్లోని
ఏమైనా కీస్ అవన్నీ స్టోర్ అవుతున్నాయి చూసారు, కీ కానీ వాల్యూ కానీ ఏవైనా పేర్స్. సో అలాంటికి మనకి వెబ్ స్టోరేజ్ ఏపీఐ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకేనా, బ్రౌజర్లో స్టోర్ అవుతుంది కదా కీ ఆర్ వాల్యూ పేర్స్. ఓకేనా, అలాగే వెబ్ వర్కర్ ఏపీఐ, ద ఏపీఐ అలౌస్ జావా స్క్రిప్ట్ రన్ ద ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అంట. దీనికి జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారంట టు రన్ ద బ్యాక్గ్రౌండ్ కోసం, అయితే రన్ అవ్వడానికి వితౌట్ ఎఫెక్ట్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పేజ్. ఓకేనా, పేజ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్లో జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారు. సో ఏది వెబ్ వర్కర్ ఏపీఐకి. సో అయితే యూజర్స్ కెన్ కంటిన్యూ టు డూ వాట్ ఎవర్ దే వాంట్. ఓకేనా, యూజర్స్ దేన్నైనా కంటిన్యూగా వాళ్ళకి ఏం కావాల్సి అది చేయడానికి. ఓకేనా, లైక్ వాంట్ టు క్లిక్ సెలెక్టింగ్ థింగ్స్ కానీ ఎక్సెట్రా, అంటే ఎలాగా క్లిక్ చేయడానికి అని. ఓకేనా, వైల్ ద వెబ్ వర్కర్ రన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఓకేనా, సో దానికోసం యూజ్ చేస్తారు. అలాగే ఇంకోటి వెబ్ సర్వర్ సెంట్ ఈవెంట్ ఏపీఐ అంట. సర్వర్ సెంట్ ఈవెంట్ ఏపీఐ, దిస్ ఏపీఐ అలౌస్ ఏ వెబ్ పేజ్ టు ఆటోమేటికలీ గెట్ అప్డేట్స్ ఫ్రమ్ ఏ సర్వర్. సర్వర్ సెంట్ ఏపీఐస్. ఏపీఐ అంటే గైస్ గుర్తొచ్చిందా ఇప్పుడు మళ్ళీ? ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, అంతేనా? సో మర్చిపోకూడదు మనం, ఒక్కోసారి మర్చిపోతుండే గుర్తురాదు ఒక్కోసారి ఆ పేర్లు వేయటం నాకు కూడా. సో మనం చూసుకుంటూ ఉండాలి. ఆటోమేటికలీ గెట్ అప్డేట్స్ ఫ్రమ్ ఏ సర్వర్. నెక్స్ట్ క్యాన్వాస్ ఏపీఐ అంటే క్యాన్వాస్ గురించి చాలా నేర్చుకున్నాం కదా, గ్రాఫిక్ డ్రా చేయడానికి ఆన్ ద ఫ్లై వై జావా స్క్రిప్ట్ ద్వారా. ఓకేనా, సో అది గైస్ మొత్తానికి నోట్స్ వచ్చేసరికి ఆన్ యూజింగ్ HTML ఏపీఐస్ వెన్ ఇంప్లిమెంటింగ్ అన్ HTML ఏపీ యూ షుడ్ ఆల్వేస్ చెక్ బ్రౌజర్ క్యాపబిలిటీ, అంటే బ్రౌజర్ అది సపోర్ట్ చేస్తుందా లేదా. ఇంకోటి యాడ్ రాబస్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్, అలాగే ఎర్రర్ హ్యాండ్లింగ్, యాడ్ రాబస్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ టు టేక్ కేర్ ఆఫ్ సినారియోస్ వెన్ వేర్ అన్ ఏపీఐ మే నాట్ ఫంక్షన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎన్ష్యూర్ సీమ్లెస్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా చేసుకో, లేదంటే ఏపీఐలో ఏదైనా ప్రాబ్లం ఉంటే యూజర్ మళ్ళీ. ఓకేనా, యూజర్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంటిన్యూస్గా బాగా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చినట్టే యూజర్కి మనం ఎటువంటి ఎర్రర్స్ లేకుండా దానికి అయ్యేలా చూడాలి. సో రిక్వెస్ట్ యూజర్ పర్మిషన్, అలాగే వన్ యూజింగ్ ఏపీఐ దట్ యాక్సెస్ సెన్సిటివ్ డేటా. ఏపీఐస్ యూజ్ చేసినప్పుడు మనకు ఒక్కోసారి అడుగుతుంది కదా గైస్, అవే సెన్సిటివ్ డేటా యాక్సెస్, లైక్ మీ డేటా మా ఫైల్ మేనేజర్ యాక్సెస్, ఆడియో యాక్సెస్, అలాగే వీడియో యాక్సెస్లు, ఇలా చాలా ఉంటాయి యాక్సెస్లు, కాంటాక్ట్ యాక్సెస్ అని చెప్పి. లైక్ ద జియో లొకేషన్ ఏపీఐ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియో లొకేషన్ ఏపీఐ మనకి యాక్సెస్ చేయాలంటే, ఓకేనా, పర్మిషన్ అనేది రిక్వెస్ట్ యూజర్ పర్మిషన్ తీసుకోవాలి. లొకేషన్ యాక్సెస్ మనం అడగాలి. విచ్ విల్ యాక్సెస్ ద యూజర్స్ జియోగ్రాఫికల్ పొజిషన్, ఎక్కడ ఉన్నాడు. ఓకేనా, ఆ పొజిషన్ యాక్సెస్ తీసుకోవాలంటే మనకి ఆ లొకేషను ఎనేబుల్ అవ్వాలి. ఓకేనా, ఎనేబుల్ అవ్వాలంటే యూజర్ దగ్గర నుంచి ఫస్ట్ పర్మిషను ఎలా కొట్టాలి యూజర్. ఓకేనా, లేకపోతే అది మనకి లొకేషన్ రాదు. ఆల్వేస్ ప్రాంప్ట్ ద యూజర్ ఫర్ కన్సెంట్ బిఫోర్ ప్రొసీడింగ్. థర్డ్ పార్టీ ఏపీఐస్లోకి వెళ్తే థర్డ్ పార్టీ ఏపీఐస్ ఆర్ నాట్ బిల్ట్ ఇన్ యువర్ బ్రౌజర్. అయితే వేరేగా మనం ఎక్స్ట్రాగా ఇక్కడ ఏపీఐస్ వేసుకోవాలి అంటే అవి సపరేట్గా ఉంటాయి, అవి మన బిల్టిన్లో ఉండవు. ఓకేనా, బ్రౌజర్లో బిల్టిన్ ఉండవన్నీ ఇప్పుడు మనం పైన చెప్పాం కదా, మ్యాక్సిమం ఉంటాయి. జియో లొకేషన్ కానీ డ్రాగ్ అండ్ డ్రాప్, ఓకే, ఇలాంటివి. సో అలాగే టు యూజ్ దీస్ ఏపీఐస్ యూ విల్ హ్యావ్ టు డౌన్లోడ్ ద కోడ్ ఫ్రమ్ ద వెబ్. వీటిని మనం యూజ్ చేయాలంటే వెబ్ నుంచి సమ్ కోడ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలంట. ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఏపీఐ ఉందనుకోండి, ఎలో యూ టు డిస్ప్లే వీడియోస్ అనే వెబ్సైట్. యూట్యూబ్ ఏపీఐ ఎలో యూ టు డిస్ప్లే వీడియోస్ అనే వెబ్ పేజ్. ఓకేనా, మరి ఒకవేళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీడియోస్ వెబ్సైట్లో రన్ అవ్వాలంటే మరి ఎలా ఉండాలి కదా. యూట్యూబ్ ఏపీఐస్ వచ్చేసరికి మనకి వీడియోస్ని డిస్ప్లే చేస్తుంది వెబ్సైట్ మీద. ట్విట్టర్ ఏపీఐ అలా డిస్ప్లే ట్వీట్ ఆన్ ద వెబ్సైట్ మీద ట్వీట్స్ డిస్ప్లే అవుతుంది. అలాగే ఫేస్బుక్ అనేది ఇన్ఫర్మేషన్ అని డిస్ప్లే ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ అని వెబ్సైట్. నెక్స్ట్ జియో లొకేషన్కి వెళ్తే లొకేట్ ద యూజర్స్ పొజిషన్. మన యూజర్ పొజిషన్ ఎక్కడ ఉన్నాడో మన జియో లొకేషన్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.
జియో లొకేషన్ ఏపీఐ ఈజ్ యూస్ టు గెట్ ద యూజర్ కరెంట్ లొకేషన్. ఇంత చదువుకున్నాం కదా. సిన్స్ దిస్ కెన్ కాంప్రమైజ్ ప్రైవసీ, ద లొకేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ అన్లెస్ ద యూజర్ అప్రూవ్స్ ఇట్. ఓకేనా, యూజర్ అప్రూవ్ చేసినంత వరకు మనకి లొకేషన్ యాక్సెస్ అయితే రాదు. అయితే ఒకసారి ట్రై ఇట్ కొడదాం. ఇక్కడ చూడండి గైస్, అడుగుతుంది చూసారా, బ్రౌజర్లో లొకేషన్ అడుగుతుంది. ట్రై ఇట్ కొట్టగానే ఎలా వైల్ విజిటింగ్ దిస్ సైట్ అని కొడితే బెస్ట్. ఎలా దిస్ టైము లేదంటే నెవర్ ఎలా అంటే ఇది యాక్సెస్ ఇవ్వలేనట్టుగా, యాక్సెస్ ఇవ్వకూడదని. ఓకేనా, ఎలా వైల్ విజిటింగ్ దిస్ సైట్లో ఉన్నప్పుడు మనం యాక్సెస్ అవ్వచ్చు. యాక్సెస్ అయితే ఇచ్చాం. చూసా, స్టార్టింగ్ అడిగాం కాబట్టి మళ్ళీ ట్రైట్ కొడితే మళ్ళీ 10 సార్లు అడగదు. ఇది యూజ్ చేసినప్పుడల్లా ఆటోమేటిక్గా ఎలా తీసుకుంటుంది. ఎందుకంటే ఒకసారి మనం ఎలా కొట్టాం కదా, వైల్ యూజింగ్ దిస్ సైట్ అని చెప్పి. సో ఇప్పుడు చూసారా మనకి మనం ఎక్కడున్నా మన పొజిషను. ఓకేనా, సో ఇవైతే చూపిస్తుంది అనమాట లొకేషన్లో. ఓకేనా, ఇలా వచ్చింది ఇక్కడ సింపుల్గా అంతే. నోట్ ద జియో లొకేషన్ ఏపీఐ ఈజ్ నాట్ ఓన్లీ అవైలబుల్ అండ్ సెక్యూర్ కాంటాక్ట్స్ సచ్ యాజ్ హెచ్టిటిపిస్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ అండ్ ఎక్కడ గైస్ ఓన్లీ హెచ్టిటిపిస్లో మాత్రమే జియో లొకేషన్ అనేది అవైలబుల్ వర్క్ అవుతుంది, ఆన్ సెక్యూర్ కాన్సెప్ట్స్లో మాత్రమే. ఓకేనా, టిప్ ద జియో లొకేషన్ ఏపీఐ ఈజ్ మోస్ట్ యాక్యురేట్ ఫర్ డివైస్ విత్ జీపీఎస్ లైక్ స్మార్ట్ ఫోన్ ఆర్ స్మార్ట్ వాచెస్. ఇప్పుడు మనం పీసీలో కొడితే అంత యాక్యురేట్గా ఉండదు. అదే మనకి స్మార్ట్ వాచెస్లో కానీ మొబైల్స్లో కానీ జియో లొకేషన్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, కరెక్ట్గా యూజర్ అనేది ఎక్కడ ఉందో అదే పొజిషన్ కరెక్ట్గా వస్తుంది. అలాగే బ్రౌజర్ సపోర్ట్కి వచ్చేసరికి ఇవన్నీ సపోర్ట్ అవుతాయి. ఈ వెర్షన్ మినిమం వెర్షన్ ఉండాలి. ఇవి 5.0 కన్నా తక్కువ ఉందనుకోండి క్రోము, మీకు సపోర్ట్ అవ్వకపోవచ్చు. ఓకేనా, యూజింగ్ HTML జియో లొకేషన్ ఏపీఐ వీటిని మనం ఎలా గట్ చేయొచ్చు గైస్ ఇవి. ఓకేనా, అయితే ఈ జియో లొకేషను ఏపీఐస్ ఏవైతే ఉన్నాయో HTMLలో, సో అవి యాక్సెస్డ్ బై కాల్ టు నావిగేటర్. దాన్ని యాక్సెస్ చేయాలంటే మనం కాల్ చేయాలి. దేన్ని నావిగేటర్ జియో లొకేషన్ .geolocation అని కాల్ చేయాలి. దిస్ విల్ కాజ్ ద బ్రౌజర్ ఆస్క్ ద యూజర్ ఫర్ పర్మిషన్ టు యాక్సెస్ దేర్ లొకేషన్. ఓకేనా, అది యూజ్ చేయడం వల్ల యూజర్ యాక్సెస్ని పర్మిషన్ అడుగుతుంది. navigator.geolocation. ఇఫ్ ద యూజర్ యాక్సెప్ట్, ఒకవేళ యూజర్ యాక్సెప్ట్ చేశారనుకోండి, ద బ్రౌజర్ విల్ సెట్ ద బెస్ట్ అవైలబుల్ ఫంక్షనాలిటీ ఆన్ ద డివైస్ టు యాక్సెస్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, అప్పుడు ఆ బ్రౌజర్లోని ఆ మొబైల్ ఏదైతే ఉందో సో మనకి దాన్ని కరెక్ట్గా యాక్యురేట్గా తీసుకుంటుంది అనమాట. ఓకేనా, జీపీఎస్. ఓకేనా, సో నెక్స్ట్ navigator.geolocation అయిపోయింది. ద గెట్ కరెంట్ పొజిషన్, ఈ మెథడ్ కూడా ఉండాలి కదా, ఇది గుర్తించుకోవడం. గెట్ కరెంట్ పొజిషన్ అనేది మనకి జావా స్క్రిప్ట్లో వస్తుంది అనుకుంటాను. మెథడ్ ఈజ్ యూజ్ టు రిటర్న్ ద యూజర్స్ కరెంట్ లొకేషన్. గెట్ కరెంట్ లొకేషన్ అంటే యూజర్ కరెంట్ లొకేషన్ మళ్ళీ కరెక్ట్గా రావడానికి చూపించడానికి గెట్ కరెంట్ లొకేషన్ కరెంట్ పొజిషన్ యాడ్ చేయాలి. ఓకేనా, యూజర్ కరెంట్ పొజిషన్. ఇది navigator.geolocation అనేది దేన్ని యాక్సెస్ చేస్తుంది? జియోలొకేషన్ ఈజ్ యాక్సెస్డ్ బై ఎ కాల్ టు నావిగేటర్ జియోలొకేషన్. దిస్ విల్ కాజ్ ద బ్రౌజర్ టు ఆస్క్ ద ఇన్ఫర్మేషన్. అది పర్మిషన్ అడుగుతుంది ఇది యాడ్ చేసినట్టు. ఇది వచ్చేసరికి కరెంట్ పొజిషన్ మనకి చూపిస్తుంది. గెట్ కరెంట్ పొజిషన్ అనేది యూజర్ది. సో ద ఎగ్జాంపుల్ బిలో ఎక్కడ ఉంది, దట్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ ద బ్రౌజర్స్ ఆఫ్ ద యూజర్స్ కరెంట్ లొకేషన్. ఓకేనా, లాంగిట్యూడ్ చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకుంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ కోడ్. మీకు జావా స్క్రిప్ట్ గురించి తెలియకపోయినా నో ప్రాబ్లం, జస్ట్ అలా చూసేయండి. సో క్లిక్ ద బటన్ టు గెట్ యువర్ కోఆర్డినేట్స్. మన కోఆర్డినేట్స్ ఇది క్లిక్ చేస్తే మనకి లాటిట్యూడ్లో ఎక్కడున్నాం, లాంగిట్యూడ్లో ఎక్కడున్నాం, ఈ రెండు మనకి కరెక్ట్గా ఎంటర్ చేశారనుకోండి, మనం ఉన్న పొజిషన్ అనేది ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నామో మనకి మ్యాప్స్లో కానీ మీరు చూస్తే తెలిసిపోద్ది. ఓకేనా, సో అది గైస్ ఈ విధంగా మనకి తెలుస్తుంది. అలాగే సో ఇప్పుడు చూడండి, దానికి ఫంక్షన్ ఇక్కడ కింద అంటే ఇక్కడ డెమోలో డిస్ప్లే చేస్తున్నాడు. స్క్రిప్ట్ రాశాడు, x=document.getElementById డెమో అని తీసుకున్నాడు. ఓకే, బాగానే ఉందంతా.
ఇప్పుడు ఫంక్షన్ దేనికి ఆన్ క్లిక్ ఈ బటన్ ఇచ్చాడు పైన క్లిక్ చేస్తే గెట్ లొకేషన్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అంతే కదా, అయిపోయింది. అయితే ఈ గెట్ లొకేషన్కి ఫంక్షన్ ఇక్కడ రాశారు. ఇఫ్ నావిగేటర్ డాట్ జియో లొకేషన్, ఒకవేళ నావిగేటర్ డాట్ జియో లొకేషన్ యాక్సెస్ అయ్యి ఉంటే, యూజరు ఎలా కొట్టుంటే నావిగేటర్ డాట్ జియో లొకేషన్ డాట్ కరెంట్ పొజిషన్ గెట్ కరెంట్ పొజిషన్ సక్సెస్ అని వస్తుంది. ఓకేనా? లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ లేదంటే x.nrhtml ఈక్వల్ టు జియో లొకేషన్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై దిస్ బ్రౌజర్ అని చూపించేస్తుంది. ఒకవేళ లేదంటే అక్కడ ఆటోమేటిక్గా మీ బ్రౌజర్ సపోర్ట్ చేయదు, లొకేషన్ ఎక్కడ ఉందో తెలియట్లేదు అనేసి చూపించద్ది. అది వస్తే మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సక్సెస్. ఓకే, ఫంక్షన్ సక్సెస్ పొజిషన్ ఇది x.nrhtml లాటిట్యూడ్ ప్లస్ పొజిషన్ కోఆర్డినేట్స్ డాట్ లాటిట్యూడ్ ప్లస్ బ్రేక్ ఇచ్చాడు. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇవి లాటిట్యూడ్ది ప్లస్ పొజిషన్ డాట్ కోడ్ లాంగిట్యూడ్, ఇది వచ్చేసరికి లాటిట్యూడ్. గుర్తించుకోండి గైస్, ఇలా రాసుకోవాలి. ఓకేనా? లాంగిట్యూడ్ లాటిట్యూడ్ x.nr HTML. x అంటే ఇది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో డాట్ ఎన్ఆర్ HTML ఈక్వల్ టు లాటిట్యూడ్ ప్లస్ పొజిషన్ డాట్ కోడ్స్ డాట్ లాటిట్యూడ్ ప్లస్ బ్రేక్ లాంగిట్యూడ్ అని ఇచ్చి ప్లస్ పొజిషన్ కోడ్స్ లాంగిట్యూడ్. ఓకే ఎస్ గైస్, అర్థమైంది కదా? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఫంక్షన్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ రిజెక్షన్, గెట్ కరెంట్ పొజిషను, ఇవన్నీ కూడా గైస్ మనకి జియో లొకేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే మీరు ఇవి చేసుకోవచ్చు. ఎర్రర్ పర్మిషన్ డెనోడ్, యూజర్ డెనోడ్ ద రిక్వెస్ట్ ఫర్ జియో లొకేషన్, ఇన్నర్ డాట్ HTML లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అన్అవైలబుల్, పొజిషన్ అన్అవైలబుల్లో ఉంటాయి ఇన్ కేస్. తర్వాత బ్రేక్ అయిపోద్ది స్టేట్మెంట్. ఓకేనా? స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేశాడు. ఓకే గైస్, మనం మిగిలింది మీకు ప్రస్తుతాన్ని HTML కాబట్టి అవన్నీ మీకు అంత డీప్, ఓన్లీ HTML సంబంధించి చెప్పేద్దాం. ఓకేనా? మరీ అంతవరకు వెళ్ళవసరం లేదు. లొకేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, జియో లొకేషన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ లొకేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లైక్ అప్ టు డేట్ లోకల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? షోయింగ్ పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ నియర్ ద యూజర్కి దగ్గరలో ఉన్నాడు ఎంత దూరంలో ఉన్నాడు చూపిస్తుంది కరెక్ట్గా. టర్న్ బై టర్న్ నావిగేషన్ GPS. ఓకేనా? GPS కూడా కరెక్ట్గా చూపిస్తుంది. ద గెట్ కరెంట్ పొజిషన్ మెథడ్ రిటర్న్ డేటా, గెట్ కరెంట్ పొజిషన్ మెథడ్ డేటాను రిటర్న్ చేస్తుంది అంట గైస్. ఓకేనా? రిటర్న్ అయినా ఆబ్జెక్ట్ ఆన్ సక్సెస్ ద లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అండ్ యాక్యురసీ ప్రాపర్టీస్ ఆర్ ఆల్వేస్ రిటర్న్డ్, ద అదర్ ప్రాపర్టీస్ ఆర్ ఓకే ద అదర్ ప్రాపర్టీస్ ఆర్ రిటర్న్ ఇఫ్ అవైలబుల్. ఓకే గైస్, సో రిటర్న్స్ కోడ్స్ లాటిట్యూడ్, ద లాటిట్యూడ్ యాజ్ ఏ డెసిమల్ నెంబర్ ఆల్వేస్ రిటర్న్డ్. లాంగిట్యూడ్ గురించి కూడా చదవండి. అలాగే యాక్యురసీ ఆఫ్ ఏ పొజిషన్ ఆల్వేస్ రిటర్న్డ్. ఓకే నెక్స్ట్ జియోలొకేషన్ ఆబ్జెక్ట్ అదర్ ఇంట్రెస్టింగ్ మెథడ్స్ అంట. వాచ్ పొజిషన్, క్లియర్ వాచ్, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి గైస్ పొజిషన్. ఓకేనా? అలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ API కూడా చూడండి. ఇది లాగి ఇక్కడ పెడితే వస్తుంది, ఇది లాగి మళ్ళీ ఇక్కడ పెట్టడానికి వస్తుంది. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ API అంట. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు అనమాట ఈ APIతో. ఓకేనా గైస్, అర్థమైందా? సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎగ్జాంపుల్.
ఇక్కడ ఫంక్షన్లు కూడా రాస్తారు. జావాస్క్రిప్ట్ ఫంక్షన్ మనకైతే అవసరం లేదు. మేక్ అనే ఎలిమెంట్ డ్రాగబుల్ ఈక్వల్ ట్రూ అని పెట్టాడు. ఓకే, అయిపోయింది గైస్ మొత్తానికి. అలాగే వెబ్ స్టోరేజ్ కూడా చూసేద్దాం గైస్. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే మీరు రీడ్ చేసుకోవచ్చు అది, ఓకేనా. సో ఎందుకంటే ప్రస్తుతానికి అది అవసరం లేదు. అంతవరకు మనకి ప్రస్తుతానికి మీకు మనం చేస్తున్న ప్రాజెక్ట్లో యూజ్ అయినప్పుడు మీరు అది చూసుకోవచ్చు, ఓకేనా. హెచ్టిఎంఎల్ వెబ్ స్టోరేజ్ ఏపీఐ బెటర్ దెన్ కుకీస్ అని అడుగుతున్నాడు అంటున్నాడు అనమాట. అయితే గైస్ ఇక్కడ హెచ్టిఎంఎల్ వెబ్ స్టోరేజ్ ఏపీఐ బెటర్ దెన్ కుకీస్ కన్నా వెబ్ స్టోరేజ్ ఏపీఐ అనేది బెస్ట్ అని చెప్తున్నాడు గైస్, కుకీస్ కన్నా, ఓకేనా. సో వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ వెబ్ స్టోరేజ్, ఓకేనా. ఏంటి అసలు హెచ్టిఎంఎల్ వెబ్ స్టోరేజ్? అప్లికేషన్ కెన్ స్టోర్ డేటా లోకల్లీ విత్ ఇన్ ద యూజర్స్ బ్రౌజర్లో సేవ్ అవుతుందని చెప్తున్నాడు, ఓకేనా. సో బిఫోర్ HTML5 స్టోర్డ్ కుకీస్ ఇంక్లూడ్ ఇవన్నీ వస్తున్నాయి. అన్లైక్ 5 అండ్ ఇన్ఫర్మేషన్ నెవర్ ట్రాన్స్ఫర్డ్ టు సర్వర్, ఓకే ఇవన్నీ చెప్తున్నాడు. వెబ్ స్టోరేజ్ ఏపీఐ ఆబ్జెక్ట్స్ ప్రొవైడ్స్ 2 ఆబ్జెక్ట్స్ ఫర్ షార్టింగ్ డేటా ఇన్ ద బ్రౌజర్. సో ఇక్కడ ఏవో ఇచ్చాడు, అవి కూడా మనకి పదండి. విత్ సెషన్ స్టోరేజ్ చాలా ఇచ్చాడు గైస్. ఓకే, మన నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. వెబ్ వర్కర్స్ ఏపీఐ అంట, ఓకేనా. అలాగే ఎస్ఎస్సి కూడా ఉంది. ఇట్లా అన్నిటి గురించి కూడా అలా జస్ట్ చూసుకొని వెళ్ళిపోండి, ఓకేనా. చెప్పాను కదా మీకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. జియోలొకేషన్ తెలిసిపోయింది కదా. ఎగ్జాంపుల్స్ కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గైస్ దీనికి డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ ఫస్ట్ HTML బేసిక్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్డ్, ఎగ్జాంపుల్ దీంట్లోకి వెళ్దాం. బేసిక్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోయింది ఎక్సైజ్ కొట్టగానే. ఇందులో సబ్మిట్ ఆన్సర్ ఇక్కడ ఉంది ఎక్సైజ్, ఓకేనా గైస్. మీకు ఇప్పటివరకు వచ్చిందా? ఫస్ట్ నుంచి ఒకసారి వచ్చిన క్వశ్చన్స్ అడుగుతాను, మీకు వచ్చిందో చెక్ చేసుకోండి. వాట్ ఈస్ ద కరెక్ట్ HTML మార్కప్ ఆఫ్ ద డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్? ఈ మూడిట్లో కరెక్ట్ ఏ ఆన్సర్ అనుకుంటున్నారో ఒకసారి చూసుకోండి, ఏది కరెక్టో. HTML మార్కప్ ఫర్ ద డాక్యుమెంట్ టైప్ ఇదా ఏది? ఫస్ట్ వన్ గైస్, ఓకేనా. సబ్మిట్ ఆన్సర్ చూసారు, కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేస్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ట్యాగ్స్. ప్లేస్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ట్యాగ్స్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్, ఓకే. సో కరెక్ట్ పొజిషన్లో మనం ఇదేంటిది ఇక్కడ ఏడు భయ్య అక్కడ ఎలాగ వచ్చింది? రీఫ్రెష్ చేయలేదు. రీలోడ్ ఇప్పుడు అవుతుందా? ఏంటి ఎక్కడ కూడా అవ్వట్లేదు, టైప్ చేయడానికి రావట్లేదు ఏంటి? ఇదేడు భయ్యా, ఓహో కింద ఇచ్చాడా? సరేనోడే భయ్యా. ఓకే గైస్, ఇప్పుడు మనం ప్లేస్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ట్యాగ్స్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్ ప్లేస్ చేయాలి. ఫస్ట్ మనకి ఏముంటుంది? HTML ఇది, తర్వాత లాస్ట్లో HTML, ఓకేనా. తర్వాత హెడ్, అది లేకపోతే బాడీ ఎక్కడ, క్లోజ్ ఎక్కడ వస్తుంది, ఓపెన్ ఎక్కడ వస్తుంది. ఇది మై ఫస్ట్ హెడ్డింగ్ అన్నాడు కాబట్టి H1, హెడ్డింగ్ అంటే H1. ఇక్కడ పారాగ్రాఫ్ అన్నాడు కాబట్టి ఇది, అంతే గైస్, ఓకేనా. సబ్మిట్. ఇదేటిది ఎక్కడ అడిదిటి ఇడిదటి పెట్టాం ఏంటి కానీ మనం ఏం పెట్టాం? ఇది HTML, బాడీ టైప్ పెట్టలేదు కరెక్ట్గా. ఇది బాడీ ఎక్కడ క్లోజు, HTML అక్కడ క్లోజు.
తర్వాత H1 అడిగాడు, H1 క్లోజ్, ఎక్కడ పారాగ్రాఫ్ క్లోజ్, పారాగ్రాఫ్ ఓపెన్, అంతే కదా. అది ఇందాకేదో రాంగ్ కొట్టినట్టున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. సో HTML ఎలిమెంట్స్ ఆర్ సరౌండెడ్ బై ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బ్రాకెట్స్, విచ్ వన్? అవి ట్యాగ్స్ గైస్. సరౌండెడ్ బై HTML ఎలిమెంట్స్ ఏంటవి? ఇవి ఈ ట్యాగ్స్. ఓకేనా, లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్. గ్రేటర్ దెన్. ఓకే, సబ్మిట్. నెక్స్ట్ క్వశ్చన్. Fill in the missing code to complete the markup of the HTML hyperlink. ఏ వస్తుంది గైస్? మార్కప్ అంటే ఏ స్పేస్ హెచ్ఆర్ఎఫ్ ఎక్కడ వచ్చేసరికి క్లోజ్, ఏ క్లోజ్, ఇది అంతే, అయిపోయింది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ అది జస్ట్ మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఇంకా మిగిలిన సమ్మరీ, యాక్సెసిబిలిటీ ఇవేమి మీరు చూసుకోవచ్చు గైస్. ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో దాంట్లోనే మళ్ళీ ఇక్కడ వస్తాయి, రిపీట్ అవుతాయి. ఓకేనా. సో సక్సెస్ఫుల్గా గైస్ మనం ఇంకా HTML అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం గైస్. మరి ఇది ఓకేనా. సో మరి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయండి, ప్రతిదీ. ఎడిటర్స్ ఓకేనా, ఇదిగోండి ఎడిటర్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో ఇవా సేమ్ మనకి మధ్య మధ్యలో వస్తాయి ఇవన్నీ కూడా. ఓకేనా. ఓకే, సో మొత్తానికి సక్సెస్ గైస్. నెక్స్ట్ మనం CSS ట్యూటోరియల్లోకి వెళ్ళిపోదాం మరి. ఓకేనా, ఇక్కడతో మన HTML ట్యూటోరియల్స్ అయిపోయి. థ్యాంక్స్ సో మచ్ గైస్. మరి నెక్స్ట్ మీకోసం CSS ట్యూటోరియల్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ. మరి మర్చిపోద్దు లైక్ కొట్టడం. ప్లీజ్ ఎవరీవన్ సపోర్ట్ గైస్. ఓకేనా, ఇది చాలా యూస్ఫుల్ వీడియోస్. లైక్ కొట్టి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లెట్స్ గో.